నాకైతే అనుములు అనగానే కుడుములు గుర్తొస్తాయి. ఎందుకంటే నా ఫేవరెట్ కాబట్టి. ఇంకా ఎప్పుడు కుడుములు కాకుండా ఇట్లా అప్పుడప్పుడు గుడాలు కూడా చేస్తూ ఉంటా. అనుప గుడాలు ఇంకా ఏం లేదు, అనుప గుడాలను ఫస్ట్ బాయిల్ చేసి పెట్టుకొని, కొంతమంది పసుపు ఉప్పు యాడ్ చేసి బాయిల్ చేస్తారు. అంటే రాగానే బాయిల్ చేసిన ఇంకా అప్పుడప్పుడు మంచిగా ఉల్లి కూర వేసుకున్నాను నేను. కొంతమంది ఉల్లిగడ్డలు కూడా చిన్నగా చాప్ చేసి వేస్తారు. ఇంకా నేనైతే కరివేపాకు కూడా వేసేసి ఉల్లాకు వేసేసి ఉడకబెట్టిన అనుపగుడాలు కూడా యాడ్ చేసేసి పసుపు వేసాను కొంచెం. ఇంక ఇది కొత్తిమీర, జీలకర్ర, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చిమిర్చి, కొంచెం పండుమిర్చి కూడా వేసిన. ఇంకా ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని ధనియాల పొడి వేసుకున్నాం. ఇంకా కొబ్బరి పొడి నువ్వుల పొడి వేసుకొని కలర్ కోసం కారం యాడ్ చేసేసా. మీరు మీ ఇష్టమైతే యాడ్ చేయొచ్చు, లేదంటే స్కిప్ చేయండి. ఎందుకంటే పండుమిర్చి పచ్చిమిర్చి వేసాను కాబట్టి పేస్ట్. కొంతమంది స్పైసీగా తినడానికి ఇష్టపడతారు, కొంతమంది ఇష్టపడరు కాబట్టి మా ఇంట్లో స్పైసీగానే తింటారు. సో నేను కొంచెం యాడ్ చేసేసిన. ఇంకా పైనుండి కొత్తిమీర వేసుకుంటే టేస్టీ తెలంగాణ స్పెషల్ అనుప గుడాలు రెడీ.